నల్గొండలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటరమణ గ్రాండ్ హోటల్ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మరియు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలో వచ్చే పర్యాటకులకు మరియు స్థానికులకు నాణ్యమైన వసతి, రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఇలాంటి హోటళ్లు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. నల్గొండలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటరమణ గ్రాండ్ హోటల్ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మరియు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలో వచ్చే పర్యాటకులకు మరియు స్థానికులకు నాణ్యమైన వసతి, రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఇలాంటి హోటళ్లు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అత్యాధునిక హంగులతో ఈ హోటల్ను అందుబాటులోకి తెచ్చిన మేనేజ్మెంట్ బృందానికి మరియు నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సంస్థ వ్యాపార పరంగా విజయవంతం కావాలని, నల్గొండ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రామేశ్వరరావు గారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే చిరకాల మిత్రులను నేను గవర్నర్ గారిని చెప్పాను. నేను పార్లమెంట్ సభ్యునిగా, వారు శాసనసభ్యునిగా మలక్పేట నియోజకవర్గంలో 369లో రోజు ఉదయం కొన్ని కాలేజీలు, సాయంత్రం కొన్ని కాలేజీలు ఇతర కలిసి తిరిగేవాళ్ళు. మలక్పేట నియోజకవర్గంలో చాలా కాలేజీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది. అప్పుడే ఇంద్రసేనారెడ్డి గారి ఎమ్మెల్యేగా, నేను పార్లమెంట్ సభ్యులుగా బహుశా జన్మభూమి కార్యక్రమంలో పూర్తి చేసే రోజు. కాబట్టి ఏ కార్యక్రమం అయినా మొదలు అనుకొని ఇద్దరు కలిసి వాళ్ళు ఏమేమి ప్రోగ్రామ్ ఉదయం ఎక్కడ, సాయంత్రం ఎక్కడ అని కార్యక్రమంలో కలిసిపోయేటువంటి కార్యక్రమం లేదు. అందుకనే వారు కూడా ఒక పట్టుదలతో అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు పనిచేసేటువంటి వ్యక్తిత్వం. 2004లో వారు ఈ పార్లమెంటుకు మిత్రపక్షంగా వారు, నేను శాసనసభ్యుడిగా పోటీ. కానీ ఆ సందర్భంలో ఇక్కడ కూడా ఓటమి పాలైన ఇవన్నీ కూడా తర్వాత. కాబట్టి ఎప్పటికప్పుడు ఏసారి ఎప్పుడు వడ్డించినా ఆవిరితో ఉండేటువంటి రైస్ వడ్డించాలని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే ఆవిరితో ఉండేది మెత్తగా ఉంటుంది, దానికి ఏదైనా కలిపినట్లయితే దాన్ని పట్టుకుంటుంది, తర్వాత దాని యొక్క టేస్ట్ ఉంటుంది. కాబట్టి దానికి ఒకటేసారి ఉండాలని అంటే 10 కిలోలు 20 కిలోలు వండి పెడితే నీ దగ్గరికి రారు, తినరు. కాబట్టి ఎప్పుడు వండినా 5 కిలోల కంటే ఎక్కువ ఉండొద్దు. ఆ రకంగా ఎప్పుడు అయిందనంటే ఇక్కడ సర్వ్ చేయాలని చెప్పి ఎన్ని విషయాలు మా రామేశ్వరరావుతో మేము డిస్కస్ చేస్తుండేవాళ్ళం. కాబట్టి ఈరోజు ఆయన రెస్టారెంట్ పెట్టాడు, అదే రకంగా సెల్ఫ్ సర్వీస్ ఇవన్నీ పెట్టారు. అయితే ఇది నా స్థాయి వరకు ఇది చిన్న హోటల్, ఇంతకంటే ఇంకా పెద్ద హోటల్ పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నల్గొండలో మంచి హోటల్స్ వచ్చినాయి కానీ స్టార్ హోటల్స్ రాలేదు. కాబట్టి స్టార్ హోటల్ ఏంటంటే ఏ ర్యాక్సన్ వాడో, తాజ్మహల్ వాడో, లేకపోతే ఇటువంటి వాళ్ళు మీ దగ్గర మీ హోటల్కి మా బ్రాండ్ ఇస్తాము అనేటువంటి దీంట్లో ఆ రకంగా రావాలి. బయట వాళ్ళు ఎప్పుడైనా మన దగ్గరికి టూరిజం దీంట్లో వచ్చినప్పుడు స్టార్ హోటల్స్ ఏమున్నాయి అనేటువంటిది వెతుకుతారు. స్టార్ హోటల్ అనేటువంటిది ఎందుకనంటే వాడు వచ్చి ఇక్కడ నడుపుతాడు, అది కాదు, నడిపేది మనమే. కానీ ఆ స్టాండర్డ్స్ ఏవైతుందో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మామూలుగా ఎప్పుడన్నా బయటికి టూర్కి వెళ్ళినప్పుడు టూర్కి పోయిన లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి సుఖేందర్ రెడ్డి గారు, మంత్రివర్యులు వెంకట
కిషన్ రెడ్డి గారు, మేయర్ చైతన్య రెడ్డి గారు, కౌన్సిలర్ కార్పొరేటర్ కవిత గారు, ఈ హోటల్లో ఓనరు, నా చిరకాల మిత్రుడు రామేశ్వరరావు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. ముందుగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా సమాజం కొరకు ఆలోచన చేసి ఆ దిశలో కలిసి పనిచేసినట్లయితే అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ సిటీకి నేనున్నటువంటి మలక్పేట్కి నీరు కావాలంటే అటువైపు ఏఎస్ రావు నగర్లో ఉన్నటువంటి ట్యాంకు మంజీరా వాటర్ అక్కడి నుండి వచ్చి మధ్యలో ఉన్నటువంటి ఆ ఉప్పల్ నియోజకవర్గం వాళ్ళు దయదలిస్తే కొద్దిగా సైడ్ చేయండి సార్. వేసుకున్నాం దగ్గర మార్చుకున్నాం. మనందరం